మనకి పెళ్లి పలుకులు పలికినటువంటి నియంత గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి భావి పౌరులైనటువంటి యువశక్తికి ప్రతిబింబాలైనటువంటి విద్యార్థి యువకులకి అందరికి కూడా స్వాగతం. ఈ స్వచ్ఛ భారత్ అంటే పరిశుభ్రమైనటువంటి భారతదేశం. మహాత్మా గాంధీ గారు పారిశుధ్యానికి బాగా ప్రాధాన్యత చెప్పారు, ఎక్కువ ఇచ్చారు కదా, ఇంపార్టెన్స్ ఇచ్చారు. మహాత్మా గాంధీ గారు ఎప్పుడైనా సరే శుభ్రత, ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత. ఆయన రోజు ఉదయం పూట చీపురు తీసుకుని ఎక్కడ వెళ్ళినా వీధులు తుడిచేవారు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం శుభ్రత పాటిస్తామో అంతా హాయిగా ఉంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటాం అందరం. ఆరోగ్యకరమైనటువంటి మంచి మనస్సు ఆరోగ్యకరమైన శరీరంలో ఉంటుంది. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. అంచేత మన పరిసరాలు అశుభ్రంగా ఉన్నట్లయితే దోమలు వస్తాయి, రకరకాల వ్యాధులు వస్తాయి, నీటి కాలుష్యం జరుగుతుంది. ఆ నీటి కాలుష్యం వల్ల మనకి కలరా వస్తుంది, నీళ్ళ విరోచనాలు వస్తాయి, కామెర్లు వస్తాయి, టైఫాయిడ్ వస్తుంది. ఇదేది కాదు, వాటర్ బోర్న్ డిసీజ్ అంటాం, చెప్పలేని వస్తాయి. అందుకని మనంతా పరిశుభ్రత పాటించాలి. ఆ పరిసరాల పరిశుభ్రతనే చాలా చాలా ముఖ్యం. గాంధీ గారు అందుకని ఎంతో ప్రాధాన్యత. అందుకని ఈ సంవత్సరం స్వచ్ఛ హీ సేవ, స్వచ్ఛత హీ సేవ. స్వచ్ఛత హీ సేవ అనేది పరిశుభ్రతను కాపాడమే మన దేశానికి చేసే మేలు. మీకు తెలియకుండా మీ దేశం మేలు చేశారు. ఎందుకంటే ఆరోగ్యకరమైన జాతి, వ్యాధులు లేకుండా ఉండే జాతి, వ్యాధులు లేకుండా ఆరోగ్యం అంటే చక్కగా పనిచేస్తారు, శక్తివంతంగా పనిచేస్తారు, చక్కగా పనిచేస్తారు, శక్తివంతులే. ఈ శ్రోమని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడిన ఉన్నాడు మహాకవి గురజాడ. మరి అనారోగ్యం వాడు ఏం బాగుంటాడు? ఆరోగ్యం ఉంటే బాగా శక్తివంతులుగా ఉంటారు, చక్కగా పనిచేస్తారు, దేశం కోసం పనిచేస్తారు. అంటే దేశం బాగుపడాలంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలు ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనకి ఏ జబ్బులు రావు, చక్కగా ఉంటాం. అంటే పరిసరాల పరిశుభ్రత అనేది ముఖ్యం. అయితే ఈ పరిసరాల పరిశుభ్రత అనేది ముందు అలా ఉంచుకోవాలని మన మనసులో ఉండాలి, అంతే కదా. లేకపోతే మురిగొట్లు ఎక్కడ మన ఇంట్లో చెత్తరు గోడతో బారేస్తాం, వాడు మన ఇంటి ముందు బారేస్తారు, ఇలాగే ఉంటుంది. అంచేత స్వచ్ఛమైన మనస్సు ఉండాలి, మంచి మనసు ఉండాలి. స్వచ్ఛత అంటే మంచి మనసు ఉండాలి. నేను బాగుండాలి, ఎదుటివాడు బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, అందరూ బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు అంటే మనం అందరూ బాగుండాలి. అంచేత స్వచ్ఛం, ఎటువంటి కల్మషం లేని మనసు ఉండాలి. స్వభావంలో స్వచ్ఛత, స్వభావంలో స్వచ్ఛత ఉండాలి. గాంధీ గారు చెప్పారంటే మన స్వభావం స్వచ్ఛతగా ఉండాలి, చాలా మంచిగా ఉండాలి స్వభావం. అలాగే మన సంస్కారం అంటే మన నడవడి, మన ప్రవర్తన కూడా స్వచ్ఛంగా ఉండాలి. స్వభావం స్వచ్ఛత, సంస్కారంలో స్వచ్ఛత. ఆ స్వచ్ఛత ఉన్న వాళ్ళే చక్కగా పనిచేస్తారు, సేవ చేస్తారు. ఎందుకని నేను ఒక్కడే బాగున్నాం కాదు, అందరూ బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, నా దేశం బాగుండాలి, అందరూ బాగుండాలి అనుకున్నది. అందుకే స్వచ్ఛతే హీ అంటే ఎంఫసిస్ చెప్పడం, స్వచ్ఛతే సేవ. మీ పరిశుభ్రతను పాటించడమే మన దేశానికి చేసే సేవ. అందుకనే పరిశుభ్రమైనటువంటి భారతదేశం వైపు, మురికి లేకుండా చక్కటి తాగడానికి మంచినీరు చక్కగా ఉండేది వైపు, పరిసరాలు పరిశుభ్రంగా దోమలు లేకుండా అందరికీ చక్కటి ఆహారం ఉండే విధంగా మనం చేసేట్లయితే ఆరోగ్యకరమైన భారతదేశం వస్తుంది. అంచేత స్వచ్ఛ భారత్ వైపు స్వచ్ఛమైన ఓ అడుగు.
ఆ అడుగు ఎలా వేస్తాం, ఏ రకంగా వేస్తాం? నేంద్ర గారు ఆల్రెడీ చెప్పారు మీకు. స్వచ్ఛ భారత్ వైపు అడుగు అంటే మనం మురికాలం లేకుండా చూసుకోవాలి, పెద్ద దెబ్బలు లేకుండా చూసుకోవాలి. మన పల్లెటూళ్ళు వెళ్తే రోడ్డు పక్కనే మల విసర్జన చేస్తారు, పట్టణాల్లో కూడా రోడ్డు పక్కనే చేస్తున్నారు, చాలా చోట్ల చేస్తున్నారు కదా. పెద్ద దెబ్బలు అంటే మురికి దెబ్బలు, మురికి గుంటలు అంటే దాంట్లో పందులు పొరలాడుతూ ఉంటాయి. ఇలా ఉంటే మనకి ఆరోగ్యం ఎలా బాగుంటుంది? అందుకని మనం సింపుల్గా చేసేది మాట, మురికి గుంటలు లేకుండా చూసుకోవాలి, దోమలు లేకుండా చూసుకోవాలి, పెద్ద దెబ్బలు లేకుండా చూసుకోవాలి, ఇవి వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ డిస్పోజల్ చేసేయాలి అన్నీ. ఈ రకంగా మన మనసత్వం. అందుకని స్వభావంలో స్వచ్ఛత ఆచారు. అంచేత స్వచ్ఛ భారత్ వైపు స్వచ్ఛమైన ఓ అడుగు. ఆ అడుగు మీరు ఎలా చేస్తారు? యువత మీరే ఈ దేశాన్ని రక్షించేది. ఉదయం 11 గంటలకి ఇక్కడ మీటింగ్ ఉంటుంది. మన మున్సిపల్ కమిషనర్ చానచంద్ర గారు, ఆయన చాలా కమిటెడ్ పర్సన్ యూత్ కోసం అని. ఆయన చాలా బిజీగా ఉన్నారు, ఆయన వస్తున్నారు. ఆయన కూడా మీరు మర్చిపోకుండా రండి. ఈ కార్యక్రమాన్ని మనకు నిర్వహిస్తున్న కార్యక్రమం విజయవాడ మున్సిపల్ కార్పొరేషను మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ రెండింటి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సరేనా? జై హింద్.